మా బీసీ కార్పొరేషన్ పరిధిలో మన ఉమ్మడి జిల్లా చాలా కుల సంఘాల సంబంధించి డైరెక్టర్లుగా ఎన్నుకోబడిన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక గౌరవప్రదం పొందిన డైరెక్టర్లతోనూ ఈరోజు ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిచయ వేదికలో ఏ కులంలో ఏవి ఈ వాళ్ళకు కావాల్సిన పనిముట్లు అంటే ఆదరణ పనిముట్ల గురించి ఈరోజు క్షుణ్ణంగా వాళ్ళతో బ్రీఫ్గా కొద్దిగా తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా వీళ్ళను పరిచయం చేసుకున్నాము. వీళ్ళ ఇంటెన్సివ్ అంతా చెప్పారు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకోకుండా వాళ్ళ పేరు నిలబెట్టేటట్టుగా వాళ్ళ క్యాస్ట్ను పూర్తిగా అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి డైరెక్టరు తన వంతు కృషిగా ఎంతో సంతోషంగా ముందుకు రావడము ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఆదరణ 3 పథకం కింద గవర్నమెంట్ ఏమేమి ఇవ్వబోతుంది, ఎంతెంత ఎక్స్పెండిచర్ పెడుతుంది, మీకు కావాల్సిన పనిముట్లు ఏంటివి, ఇవన్నీ ఈ డైరెక్టర్ ద్వారా చాలా విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఆయా సమాజం కోసము వాళ్ళ కమ్యూనిటీ కోసము చాలా విషయాలు క్రోడీకరిస్తూ నాతో చెప్పారు. అవన్నీ కూడా నేను మినిట్స్లో రాసుకున్నాను. ఆ మినిట్స్ అన్నీ కూడా మా గవర్నమెంట్కు అంటే మేము పూర్తిగా సీఎం గారికి, మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన సవితమ్మ గారికి లెటర్ రూపంలో మొత్తం రిటర్న్గా మేము ఈ మినిట్స్ అన్నీ పంపించగలుగుతాము. ఈ దీనిని పరిశీలించి ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ అంచనా వేసుకొని ఒక్కొక్కటిగా తొందరలో ఈ 0.3 ఆదరణ పథకం కింద అంటే 0.0 ఆదరణ పథకం కింద మొత్తం అందించడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కాబట్టి మా డైరెక్టర్లు కూడా చాలా సంతోషంగా వీళ్ళ పీరియడ్లో ఆ సమాజానికి ఎంతో చేయాలనే కసితీరా ఉన్నారు. కాబట్టి అందరూ ముందుకొచ్చి ఈరోజు వాళ్ళ అమూల్యమైన సలహా ఇవ్వడంతో నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ప్రతి కమ్యూనిటీ డెవలప్ కావాలనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ ఈ ఆదరణ పథకం ప్రవేశపెట్టింది. ఎంత ఫైనాన్షియల్గా ఎంత బర్డెన్ అయినా సరే ఆదరణ పథకం కింద వీళ్ళన్నీ ఇచ్చి ఫైనాన్షియల్గా ఎదిగించడమే అంతిమ లక్ష్యంగా గవర్నమెంట్ భావిస్తుంది. కాబట్టి ఈ డైరెక్టర్లు కూడా అంతే వీళ్ళకు నిధులు విధులు బాధ్యతలు కూడా గవర్నమెంట్ పెట్టింది. వీళ్ళకి దీంతోపాటు ప్రోటోకాల్ సౌకర్యం కూడా కల్పించి ఆ కమ్యూనిటీ కోసం వీళ్ళంతా కూడా సీరియస్గా కష్టపడాలని, గవర్నమెంట్ వీళ్ళకి ఎప్పుడు ఎల్లవేళ సపోర్ట్ ఉంటుందని, గవర్నమెంట్ పరువు కూడా కాపాడాల్సిన బాధ్యత, గవర్నమెంట్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకురావాల్సిన బాధ్యత పూర్తిగా వీళ్ళ చేతిలో ఉందని తెలియపరచుకుంటూ ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఇంకా ఈ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత తిరిగి మా డైరెక్టర్ గారితో అందరితోనూ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని సవినయంగా స్టేట్ మొత్తం ఏం జరుగుతుంది, మన జిల్లాలో కావాల్సిన కుల వృత్తులకు ఏమేమి కావాలో అవన్నీ కూడా తదుపరి మీటింగ్లో మేము డిస్కస్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.